గత 2 నెలలుగా సుమారు 9-10 వారాలు పాటల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో ధ్యానించాం. గత వారము మరొక అంశాన్ని ధ్యానించాం, మొదలుపెట్టాం. అదేంటి? ప్రార్థన పొజిషన్ లేదా ప్రార్థన ఏ స్థితిలో ఉండి చేశారు అనే దాన్ని మొదలెట్టాం. 2 భక్తుల గురించి ధ్యానం చేసామండి. వారు ఎలా ప్రార్థన చేశారు? కూర్చుండి ప్రార్థన చేశారు. ఎవరైనా? నెహెమ్యా కూర్చుండి ప్రార్థన చేశాడు. ఏలియా కూర్చుండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూర్చొని ప్రార్థన చేయడానికి ఏమి సమాచారం వచ్చింది అతగాడికి? ఏమి సమాచారం వస్తే ఆయన యెరూషలేము మందిరం కూల్చబడింది, అనేక మంది ఇశ్రాయేలులు దేవుని భక్తులు చంపబడ్డారు, చాలామంది పారిపోయారు, మరికొంతమంది అక్కడే ఉన్నవారు భయంకరమైన హింసలు పొందుతున్న సంగతిని నెహెమ్యా గారు విని వెంటనే కూలబడిపోయాడు. కూర్చుండి అతను ఏం చేశాడు తెలుసా? కూర్చుండి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశాడండి. ఏడుస్తూ ప్రార్థన చేశాడు. తర్వాత కూర్చొని ప్రార్థన చేసిన భక్తుల్లో మరొకతను ఉన్నాడు. అతను ప్రవక్త అయిన ఏలియా. ఇతడు ఎందుకొరకు కూర్చొని ప్రార్థన చేశాడు? అహాబు భార్య యెజబెలు రాణి ప్రవక్తలందరిని చంపుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఏలియా గారు మిగిలి ఉన్నారు, అతన్ని కూడా అంతమొందించాలని ప్రయత్నం చేసింది. కనుక ఆవిడ బారి నుండి తప్పించుకొని పారిపోతూ ఒక రాత్రి ఒక పగలంతా కూడా అరణ్య మార్గమందు పారిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని నిస్సహాయ స్థితిలో ప్రార్థన చేశాడు. అతడు కూర్చొని ప్రార్థన చేశాడు ఏలియా ప్రవక్త. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అతడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా యెహోవా, నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడిని కాదు, గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుమని ప్రార్థించినట్టు లేఖనంలో రాయబడింది. ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనుక ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని నిర్మించింది దేవుడైన యెహోవాయే గనుక ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదు. అంటే ప్రాణహాని చేసుకోకూడదు. ఉరి పెట్టుకోవడం కానివ్వండి, లేదా నిప్పుతో తగలపెట్టుకోవడం కానివ్వండి, లేదా ఏ బావిలోనో నూతిలోనో చెరువులోనో లేదా ఏ వాహనాల కింద పడి చచ్చిపోవాలనుకోవడం పొరపాటు, తప్పు. ఎందుకంటే ఈ దేహాన్ని నిర్మించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. అందుకొరకు ఏలియా గారు ఈ రాణిగారి బారి నుండి తప్పించుకోవడానికి తన ప్రాణహాని చేసుకోలేదు. నేను నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాను గనుక ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము నువ్వే తీసుకో అని ప్రార్థన చేసాడు. కాబట్టి కూర్చుండి ప్రార్థన చేసిన భక్తుల్లో నెహెమ్యా గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. అలాగే మరొకసారి ఏలియా గారు ఒక చోట కూర్చున్నాడు. ఎక్కడ? కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు పంపించారు? అహజ్యా రాజు ఒకరోజు కిటికీలో నుండి కింద పడిపోయాడు. కాబట్టి ఆయన ఆ రోజు నుండి కోలుకోలేకుండా మంచం పట్టాడు.
తాను మరలా మంచం నుండి తిరిగి లేస్తానా లేదా అన్న సంగతిని కనుక్కోవడానికి ఏలియా ప్రవక్తను రప్పించాలని 50 మందికి అధిపతి, 50 మందికి ఒక అధిపతి, 50 మందికి ఒక అధిపతిని, అలాగూ 50 మందికి అధిపతి అని ఒకరిని పిలిచి, నీవును నీ 50 మందిని తీసుకొని వెళ్ళి ప్రవక్త అయిన ఏలియాని తీసుకురమ్ము అని పంపించాడు. కొండ మీద ప్రార్థన చేస్తున్న ఏలియా దగ్గరకు ఇతగాడు వెళ్ళి, దైవజనుడా కొండ దిగిరమ్ము, అహజ్య నిన్ను రమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పారు. వెంటనే ఏలి ఏం చేశాడు, నేను దైవజనుడినే అయితే ఆ అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి మిమ్మల్ని దహించునుగాక అన్నాడు. ఆయన మాట అక్షరాలు నెరవేరింది. ఆకాశం నుండి అగ్ని దిగి రావటం, వారందరినీ దహించేయటం జరిగింది. ఈ అహజ్యా రాజు రెండవసారి మరలా 50 మందికి అధిపతి అయిన ఒకరిని పిలిపించి ఏలియా దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అతడు తన 50 మందిని తీసుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా కొండ దిగిరమ్ము, అహజ్యా నిన్ను రమ్మనుచున్నాడని ఆజ్ఞాపించుతున్నాడు అని చెప్పాడు. మరలా ఏలి ఏం చేశాడు, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించును గాక అన్నాడు. మరలా అగ్ని దిగి వచ్చి 51 మందిని దహించేసింది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 102 మంది చచ్చిపోయారు. మరలా అహజ్యా ఏం చేశాడు తెలుసా? ఆ పడకలో ఉన్న రాజుగారు 50 మందికి అధిపతి అయిన మరొకరిని పిలిచి, నీవు నీ 50 మందిని తీసుకొని వెళ్ళి ప్రవక్తని ఏలియాను తీసుకురమ్మని చెప్పాడు. అతడు జాగ్రత్త పడ్డాడు. అతడు దైవజనం దగ్గరికి వెళ్ళి మోకాల్లోని ప్రాధేయపడుతున్నాడు. దైవజనుడా నా ప్రాణము నీకు ప్రీతికరమగును గాక, నా 50 మంది ప్రాణం కూడా నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని ముందుగా తన ప్రాణాన్ని, ఆ 50 మంది ప్రాణాలని ప్రియమైనదిగా చేసేసాడు. రాజు ఇలాగ సెలవిచ్చాడు కనుక రమ్మని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవదూత వచ్చింది, ఏలియా ఇతనితో పాటు వెళ్ళుమని చెప్పాడు. బాగా గమనించండి, దైవజనుని రమ్మని చెబితే అతడు 51 మందిని 102 మందిని ఎందుకు అగ్ని చేత దహింపజేశాడు? మూడో వ్యక్తిని ఎందుకు దహింపజేయలేదు అని ఆలోచించేస్తే ఆ ఇద్దరు వ్యక్తులు మనవి చేసిన విషయం సరిగా లేదు. దైవజనునితో మాట్లాడాల్సిన విధానం అది కాదు. రాజు ఆజ్ఞాపించడం, ప్రవక్త ఆజ్ఞకు లోబడ్డం అన్నది జరగదు. ఎందుకంటే దేవుడు ప్రవక్తకు లేదా దైవజనునికి ఎంత ఆధిక్యత ఇచ్చాడు అంటే రాజులను అభిషేకించేటంత స్థాయిలో ఉంచాడు. కాబట్టి రాజు ఆజ్ఞాపించుతున్నాడు, నువ్వు కొండ దిగిరమ్ము, రాజు ఆజ్ఞాపించుతున్నాడు, నువ్వు కొండ దిగిరమ్ము అన్నప్పుడంతా కూడా ఈ దైవజనుని పట్ల మర్యాద కానీ, దైవజనుని పట్ల విధేయత కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ కనపరిచినట్టు లేదు. ఒక దొంగకు ఆజ్ఞాపించినట్టు, ఒక పలికి మాలిన వ్యక్తితో మాట్లాడినట్టు రాజు ఆజ్ఞాపించుతున్నాడు కొండ దిగిరమ్ము అని. ప్రవక్తలకు ఎవరు ఆజ్ఞాపించాలి తెలుసా? దేవుడు ఆజ్ఞాపించాలి. దేవుని ప్రతినిధి ప్రవక్త గారు, ప్రజలకు దేవునికి మధ్యవర్తి ప్రవక్త గారు. కాబట్టి రాజు ఆజ్ఞాపించుతున్నాడు నువ్వు కొండ దిగిరమ్ము అనగానే అతనికి కోపం పుట్టుకొచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్నది ఎవరు? అసలు మిమ్మల్ని పంపిన వారు ఎవరు అని ఆలోచించేస్తే వెంటనే అగ్ని దిగిరమ్మని చెప్పటము, దహించడం జరిగింది. కానీ మూడవ గుంపు వచ్చింది చూడండి, అతడు జాగ్రత్త పడ్డాడు. నీ దృష్టికి నా ప్రాణము ప్రీతికరమగును గాక, నా 50 మంది ప్రాణములు కూడా నీ దృష్టికి ప్రీతికరములగును గాక. మాట్లాడాల్సిన విధం రాజు ఆజ్ఞాపించడం వచ్చి అని చెప్పలేదు.
కాబట్టి దేవుని దూత వెంటనే నువ్వు వెళ్ళమని చెప్పింది. ఏలీ గారు వచ్చారు. ఎవరా రాజు? అహజ్యా. బాగా గమనించండి. అహజ్యా రాజు మంచంలో పడి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఉన్న విషయం చెబుతున్నాడు. బాగా గమనించండి. ఇజ్రాయేలు మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోనులో ఉన్న బయల్జెబూలు దేవతలను విగ్రహాలను దర్శించితివి కదా, నీ మనుషులను దూతలను పంపితివి కదా. అంటే ఇజ్రాయేలు మధ్య ఉన్నవాడు ఎవరు? ఉన్నవాడు అనువాడు, ఆయన సర్వ సృష్టికర్త. ఇజ్రాయేలు మీద రాజుగా ఉంచిన వాళ్ళు ఎవరు? దేవుడు. ఇజ్రాయేలు జనం ఎవరు? దేవుని జనము. అలాంటి వారి మీద నిన్ను రాజుగా ఉంచితే నువ్వేమో ఎక్రోనులో ఉన్న బయల్జెబూలు దేవతలను దర్శించి నా రోగం పోతుందా పోదా అని విచారం చేసావు. కానీ ఇజ్రాయేలు మధ్య దేవుడు అన్నవాడు లేడా? నీకు తెలీదా? కాబట్టి నీవు మంచంలోనే ఉండి చచ్చెదవు అని చెప్పాడు. ఎక్కడుండి చస్తాడట చూసారా? కాబట్టి మంచంలో నుండే చచ్చిపోయాడు. కాబట్టి ఈలాగో ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వారలారా, నెహమ్యా గారు కూర్చొని ప్రార్థన చేశాడు. అది కూడా యెరూషలేము దేవాలయం నిమిత్తము, దేవుని ప్రజలైన ఇజ్రాయేలుల నిమిత్తము కూర్చుండి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశాడు. రెండవది ఏలియా ప్రవక్త గారు యెజబెలు బారి నుండి తప్పించుకొని అరణ్య మార్గం గుండా ఒక రోజంతా ప్రయాణం పారిపోయి వచ్చాడు. బదిరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేశాడు. మూడోసారిగా ఏలియా గారు కూడా మరొకసారి కొండ మీద కూర్చుండి ప్రార్థన చేశాడు. కూర్చుండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైన దేవుని వారలారా. ప్రార్థన చేసే పొజిషను, ప్రార్థన చేసే స్థితి, కూర్చొనా, నిలబడా, పడుకొనా, లేకపోతే మోకాళ్ళ మీద ఉండా, ఎలా ప్రార్థన చేశారని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. బాగా గమనించండి. నెహమ్యా ఏలియాలు కూర్చుండి ప్రార్థన చేశారు. ఇవాళ మరొక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియపరుస్తానండి. పరిశుద్ధ గ్రంథమందు దేవుడు మన కొరకు ఏం రాయించాడో ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం నుండి 35 వరకు చదవండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33 నుండి 35 దాకా చదవండి. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొని ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరచెను. అప్పుడు అతడు ఎవరిని? గెహజీని పిలిచి ఆ సునేమీరాలను పిలిపించి రమ్మనగా. మంచిదండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా, ఇతడు ఏలియా శిష్యుడు. ఎవరి శిష్యుడు అండి? ఏలియా ప్రవక్త శిష్యుడు. ఆ ప్రవక్త ఏలియా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు
ఎలీషాను ప్రవక్తగా నియమించాడు. ఎలీషా ప్రవక్త ఆ మార్గం గుండా వచ్చుచున్నప్పుడు, నాన్న 4వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. అంతటా ప్రవక్త శిష్యులో ఒకని భార్య ఒక్క నిమిషం ఎక్కడన్నా 2వ రాజులు 8. ఒక దినమందు 8వ వచనం అండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలని ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. మంచిది ప్రేమైన దేవుని వారలారా, షూనేమి పట్టణంలో జరిగిన సంఘటన ఇది. ఎలీషా ప్రవక్త ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా షూనేమి పట్టణస్థురాలైన ఆమె ఏం చేసిందంటే ప్రవక్త గారికి భోజనం ఏర్పాటు చేసింది. ఎవరికండి? దైవజనులకు భోజనం ఏర్పాటు చేయాలి, పరిచర్య చెయ్యాలి. అది ధన్యము, అది దీవెన, అది ఆశీర్వాదం కూడాను. కనుక ఎలీషా గారికి ప్రతిసారి భోజనం ఏర్పాటు చేస్తుంది. కానీ అతడు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం స్థలం లేదు. కనుక ఆమె గారు ఏం చేశారంటే తన భర్తతో మాట్లాడి, బాగా ఆలోచించండి, ఎవరితో మాట్లాడాలండి? తన భర్తతో మాట్లాడి, దైవజనుడు వచ్చినప్పుడల్లా అతడు విశ్రాంతి గది లేదు కనుక మన ఇంటి మీద ఒక చిన్న గది కట్టించదాం. చూసారా? దైవజనుని కోసం ఏం కట్టించారు? గది కట్టించారండి. కట్టించి అందులో ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభము, నీళ్ల బుడ్డి, వీటన్నిటిని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల ఎంత ప్రేమ అండి, ఎంత త్యాగం అండి. మన ఇంట్లో ఏదో ఒక మూలన పడుకుంటాడు అనుకోవచ్చుగా, అలా కాదండి, సపరేట్గా. ఎందుకంటే అతడు ప్రవక్త, అతడు గొప్పవాడు, దైవజనుడు కనుక ప్రత్యేకించి వారి ఇంటి పైన మేడగది ఒకటి ఏర్పాటు చేసి ప్రవక్త వచ్చినప్పుడల్లా ఏం లేదు, చక్కగా ఆ గదిలోకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, మరలా వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాట్లు చేశారు. ఎప్పుడైతే ప్రవక్త వస్తారో ఆయన కావలసిన భోజనము, నీళ్లు, ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు అక్కడ చేసేవాళ్ళు వీరిద్దరు భార్య భర్తలు. ఈ షూనేమీరాల్ని ఎలీషా గారు గమనించారు. గమనించి చాలా కాలమైంది వీరికి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు, సంతానం లేరు. కనుక ప్రవక్త గారే ఏమని సెలవిచ్చారంటే ముందటికి వచ్చే ఏడాదికి నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే 1 సంవత్సరం తర్వాత చూస్తే నిజంగా ఆమె కుమారుని కనింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కుమారుని కనిందో ఆమె సంతోషపడింది. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అలాగా చిన్న వయసులోనే ఉన్నాడు. ప్రవక్త గారు ఆ మధ్య వచ్చినట్లు ఏమి లేఖనంలో రాయబడలేదు. ఒకరోజు ఆ పిల్లాడికి జబ్బు చేసింది, ఏదో అనారోగ్యం వచ్చింది. ఆ జబ్బులోనే ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఆ పిల్లాడు చచ్చిపోయాడు. కనుక ఈమె గారు ఏం చేశారంటే తన భర్తను తీసుకొని నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్తే, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, పలానా చోట ఉన్నాడు. వెళ్ళింది. నీవు వచ్చినప్పుడంతా కూడా నేను ఎప్పుడైనా సంతానం కావాలని మిమ్మల్ని అడిగానా? అడగలేదు. మీరే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు కుమారుని కంటావని చెప్పావు. రైట్, కుమారుడు పుట్టాడు. మరి వాడు ఇప్పుడు జబ్బుకు గురైపోయి అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయాడు. ఇవ్వడం ఏంటి, మళ్ళీ నువ్వు తీసుకోవడం ఏంటి, ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పి ప్రవక్త అయిన ఎలీషా గారికి మొరపెట్టుకోండి. ఎలీషా గారు తన శిష్యులను పంపించాడు. వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఇదిగో
నా చేతిలో కర్ర ఉంది, ఈ కర్రను తీసుకొని ఆ పిల్లాడి మీద అలా అనండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. ఆ చనిపోయిన ఆ పిల్లాడి మీద అలాగూ కర్రను తాకించి చూశారు. కొంతసేపు వెయిట్ చేశారు, చూశారు. ఉలుకు లేదు, పలుకు లేదు. వెంటనే పరిగెత్తుకొని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదిగో ఈ కర్రను మాకు ఇచ్చావు కదా, దీన్ని అలాగూ ఆ శవంపై ఉంచిద్ది, కానీ పిల్లగాడు బ్రతకలేదు అని చెప్పారు. నేనే వచ్చేదనని చెప్పి ప్రవక్త గారే వచ్చారు. ఎవరా ప్రవక్త? ఎలీషా గారే వచ్చారు. ఆ పిల్లవాడు ఉన్న గదిలోకి తీసుకెళ్ళారు. అంటే ఆ శవం ఉన్న గదిలోకి వెళ్తే అందరినీ బయటకు పంపించాడు. మీరందరూ వెళ్ళిపోండి. వారిద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరిద్దరు? ఇద్దరు మాత్రమే. ఎవరు ఉండకూడదు, గేహాజీ ఉండకూడదు, ఎవరు అందరూ బయటకు వెళ్ళిపోండి. తల్లి తండ్రి అందరూ బయటకు వెళ్ళిపోండి. అందరూ బయటకు వెళ్ళారు. అతడు యెహోవాకు ప్రార్థన చేసి ఏం చేశాడు తెలుసా? ఆ పిల్లవాడి నోటి మీద నోరు, అతడి కళ్ళ మీద కళ్ళు, అతని చేతుల మీద చేతులు చాచాడు. సాగిలపడి ఆ శవం మీద పడుకున్నాడు. బోర్లా వెట్ట పుడుతుంది అనుకున్నాడు. బాగా గమనించండి. లేస్తాడు అనుకున్నాడు, లేవలేదు. ప్రవక్త సాగిలపడి కళ్ళు మీద కళ్ళు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు ఉంచితే కూడా బ్రతకలేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 35వ వచనం అనుకుంటాను. 35వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి, అది సంగతి. ఏం చేశాడు తెలుసా ఎలీషా ప్రవక్త గారు? యువతల నుండి అవతలకు నడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ముందుగా ప్రార్థన చేసి ఆ పిల్లాడి శవం మీద పడుకున్నాడు. బాగా గమనించండి. లేవలేదు, బ్రతకలేదు. కనుక ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి, ఈ నడుస్తూ ప్రార్థన చేశాడండి. ఏం చేశాడు? నడుస్తూ ప్రార్థన చేశాడు. బాగా ఆలోచించండి. కొన్నిసార్లు మేము కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఇలాగుంది ప్రార్థన చేయమని చెబుతారు. బస్సులో సీట్లోనే కూర్చొని ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం. బస్సులో జనం ఉంటారు, ఎలా ప్రార్థన చేస్తాం? అవన్నీ ఏం లేదండి. బాగా గమనించారా? నేను కొన్నిసార్లు అలాగే చేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన చేసుకుంటాను. కానీ భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ప్రయాణం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, తినేటప్పుడు ప్రార్థన చేస్తాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం. బాగా గమనించండి. ఇలాగూ ప్రార్థనా సమయాలు ఉంటాయి. కానీ ప్రత్యేకించి ప్రతి దినం కొంత సమయం, ఒక అర్ధగంట అలాగూ ప్రార్థన చేసుకుందాన్ని ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. కానీ కొన్నిసార్లు ఎలాగంటే చెప్పిన వ్యక్తులు, ప్రార్థన చేయమని చెప్పిన వ్యక్తులు జ్ఞాపకానికి రారు. కనుక ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు, వాళ్ళ కొరకు అక్కడే ప్రార్థన చేస్తాం. ప్రయాణంలో ఉన్న ప్రార్థన చేస్తాం, బైక్ మీద వెళ్తున్నా ప్రార్థన చేస్తాం, బస్సులో ఉన్నా ప్రార్థన చేసుకుంటాం. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయమని చెప్పాడు, అవును ప్రార్థన చేయాలి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడని చెప్పింది బైబిల్. పౌలు గారు కూడా అలాగే చెప్పారు. బాగా గమనించండి. ఒకరికి క్షేమం కొరకు ఒకరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అలాగూ ఎలీషా ప్రవక్త నడుచుచూ ప్రార్థన చేశాడు. అప్పుడు మరొకసారి
ఆ పిల్లాడి మీద ఏం చేశాడు? కళ్ళు మీద కళ్ళు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు అలాగ ఉంచి ఆ పిల్లాడి మీద సాగిలపడి పడుకున్నాడండి. వెంటనే ఆ పిల్లోళ్ళు ఏమొచ్చింది తెలుసా? ఎన్ని తుమ్ములట? లెక్కలు పెట్టేశాడు. లెక్కలు ఉన్నాయి బైబిల్లో. 7 మారులు తుమ్మి, ఎన్నిసార్లట అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అవయవాలన్నీ కూడా ఉద్యమింపబడ్డాయి, అవయవాలన్నీ కూడా తిరిగి లేపబడ్డాయి. అంతటా ప్రాణం వచ్చేసింది. ఏమొచ్చింది? చనిపోయిన వాడు 7 మారులు తుమ్మి లేచుకొచ్చున్నాడు. వెంటనే గెహజీ వీడి తల్లిని రమ్మని చెప్పండి, పిలవనంపు. ఎక్కడుంది? కింద అంత గోల గోల ఉంది. చనిపోయాడు కదా, ఇంకెందుకు అంటే దైవసేవకుని పిలిపించాం, దైవజన్ని పిలిపించాం, ప్రవక్త గారు వచ్చేసారు, తానే వచ్చారు. ఇదిగో ఆయన ఏదో గదిలో ఉన్నాడు, ఆ శవం గదిలో. ఇంకేంటి ప్రార్థన చేస్తారు, ఇంకేంటి లేపుతారు, ఎవరి వల్ల కాదు అనుకుంటున్న సందర్భంలో గెహజీ వచ్చి ఎవరో తెలుసా? అమ్మా తల్లి ఎక్కడున్నావు? దైవజనుడు పిలుస్తున్నాడు. గమనించారా? అప్పటికి గెహజీ గారికి కూడా తెలియదు, ఎందుకంటే కింద ఉన్నాడు కదా, బయట ఉన్నాడు ఆయన, తెలీదు. అందరిని బయటికి పంపించాడు ఎలీషా ప్రవక్త గారు. కాబట్టి ఆ సునేమీరు రమ్మని చెప్తే ఆమె వచ్చింది. అమ్మా నీ కుమారుని ఎత్తుకోనమని చెప్పి. శవాన్ని ఎత్తుకోవాలనుకుందేమో. అలాగొచ్చేసరికి వాడు ఏం చేస్తున్నాడు? కూర్చొని ఉన్నాడు. అప్పటికి 7 తుమ్ములు తుమ్మేశాడు. చాలామందికి తెలియదేమో, ఒక విషయం చెబుతాను. తుమ్ము వచ్చినప్పుడు ఎవరు చెప్పకపోయినా కళ్ళు మూసుకొనే తుమ్ముతామండి. కళ్ళు మూసుకొనే తుమ్ముతాం. ఒకవేళ కళ్ళు మూసుకోకుండా తుమ్మితే ఏం జరుగుతుంది తెలుసా? ఈ గుడ్లు బయటకు వస్తాయటండి. సర్వసారి తుమ్మలేము. హాచ్యని తుమ్మామనుకోండి, ఆ ఫోర్స్కి ఈ కనుగుడ్లు బయటకు వస్తాయట. అందుకొరకే సహజ సిద్ధంగా దేవుడు ఏం పెట్టాడంటే, తుమ్ము వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని తుమ్ముతాం. ఆ తర్వాత తెలుస్తాం, కళ్ళు తెరుస్తాం. గమనించారా? మరికొంతమంది ఏంటంటే తుమ్మేటప్పటికి అపశకనం అనుకుంటున్నారు. ఏదో ప్రయాణం వెళ్తున్నారు, అమ్మాయి ఇల్లు చూడ్డానికో అబ్బాయి ఇల్లు చూడ్డానికో పోతున్నారు అనుకోండి. ఆ అబ్బాయికి ఇక్కడున్న అమ్మాయికో ఎవరికో తల్లికో తండ్రి గారికో హచ్చని తుమ్మాడు అనుకో, భయపడుతున్నారేంటి? ఇంకా వీడు తుమ్మాడు, అయిపోయింది. గమనించారా? ఇంకోటి తుమ్మురా అంటే అది వస్తుందా? ఇంకొకటి తుమ్మురా అంటే ఒక తుమ్ము అపశకనము, ఇంకొక తుమ్ము శుభశకనం. గమనించారా? ఫస్ట్ వచ్చింది చెడ్డది, తర్వాత వచ్చేది ఏదొచ్చినా లొట్టి కారుద్ది. గమనించారా? కాబట్టి తుమ్ములో మంచిది చెడ్డది అన్నది లేదండి. ఎలీషా ప్రవక్త గారు ఆ శవం మీద అలాగూ అవతల నుండి యువతలకి మరలా ఒకసారి నడచి ఏం చేశాడు? ఆ శవం మీద అలాగూ పడుకున్నప్పుడు వాడు 7 తుమ్ములు తుమ్మి లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలీషా ప్రవక్త నడుస్తూ ప్రార్థన చేసి నీ పొలంలో ఏదైనా పని ఉందా? కాబట్టి నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు. దేవా ఈ పంటకు తెగులు వచ్చింది, మీ చిత్తమైతే ఈ తెగులు తీసేయి. పలానా వారు ఫోన్ చేశారు, వారి కొరకు ప్రార్థన చేస్తుంది. నువ్వు నడుచుకుంటూ దారిలో వెళ్ళుకుంటూ ప్రార్థన చేయొచ్చు, తప్పు కాదు. బాగా గమనించండి. కాబట్టి ఎలీషా ప్రవక్త గారు ఎలా ప్రార్థన చేశారు? నడుస్తూ ప్రార్థన చేశాడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం అండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం. అందుకు మోసే త్వరపడి నేల వరకు తల వంచుకొని
నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించు. మంచిదండి. మోషే భక్తుడు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? నేల వరకు తల వంచి, నేల వరకు తల వంచి. ఎక్కడి వరకు? బాగా గమనించారు. ప్రపంచ ఒలింపిక్స్ పోటీలు ఉన్నాయి, చాలా ఆటలు ఉన్నాయి. అందులో ఆటల పోటీలు చాలా ఉన్నాయి. అందులో రన్నింగ్ రేస్ ఉంది, పరుగు పందెం ఉంది. ప్రపంచ ఛాంపియన్లు కావాలని పరిగెడుతున్నారు. ఇన్ని వందల మీటర్లు, ఇన్ని వేల మీటర్లు అన్నది ఉంటుంది. అలాగూ పరిగెడుతూ ఒక దేశస్థుడు ముందుగా పరిగెడుతున్నాడు. ఎలాగైనా సరే ప్రపంచ ఛాంపియన్ కావాలి అనుకొని పరిగెడుతున్నాడు. వారి దేశంలో టీవీలకి చాలామంది వారి ప్రధానమంత్రులు, వారి మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ టీవీలో చూస్తూ ఉన్నారు. పరిగెత్తి ఫస్ట్ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారిగా జర్రన మోకాళ్ళ మీద జారిపోయి భూమికి తన తల ఆంచి, ఇది ఏంటండి, ఈ నుదుట, ఈ పన అలాగూ భూమికి ఆనిచి దేవునికి స్తోత్రం చెప్పాడు. ఒక్కసారి ఆకాశం వైపు చూసి, ఇది దేవుడు నాకు విజయం ఇచ్చాడండి. ఆహా! వాళ్ళ దేశంలో ఉన్న వారందరూ కూడా అలాగే దేవునికి స్తోత్రం చెప్పారు. మా దేశం గెలిచింది. దేవునికి స్తోత్రం. మోషే గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఒకసారి ఆ పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడు రాసిచ్చాడు. కిందికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులందరూ అహరోను ద్వారా ఒక దూడ రూపమును ఏర్పాటు చేసుకొని, ఐగుప్తులో నుండి మనల్ని నడిపించిన దేవుడు ఇదే అని దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ దానికి సాగిలి పడి మొక్కుతున్నారు. విగ్రహారాధన. ఏ ఆరాధన? విగ్రహారాధన. మోషే గారు దాన్ని చూసి 10 ఆజ్ఞల పలకల్ని అలా జారి విడిచాడు. అవి పగిలిపోయాయి. గమనించండి. కాబట్టి రెండవసారి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను చూపించి ఈ పర్వతం మీదకి నువ్వు ఒక్కడు మాత్రమే రావాలి. ఎంతమంది రావాలి? ఒక్కడు మాత్రమే రావాలి. నువ్వు ఇశ్రాయేలులు ఎవరును కానీ, వారి పశువులు, మందలు, గొర్రెలు, మేకలు ఏవైనా సరే ఈ కొండ మీదకి రాకూడదు. ఉన్నవారిని కొండ దిగిపోమని చెప్పండి. నేను నీకు మరలా 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చేదను, నా జనమునకు నువ్వు బోధించు అని చెప్పాడు. కాబట్టి ఆ కొండ మీద ఎవ్వరూ లేకుండా మోషే గారు చూసుకున్నారు. అలాగూ కొండ మీదకి వెళ్ళిపోయాడు. దేవుడు 10 ఆజ్ఞల రాతి పలకల మీద రాసి ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ 10 ఆజ్ఞలు ఈ మధ్యకాలం నుంచి ఏమయ్యాయి తెలుసా? ప్రపంచ దేశాలన్నింటికీ రాజ్యాంగంలో, శిక్షా స్మృతిలో చోటు చేసుకున్నాయి. దొంగతనం, ఎన్ని రకాల దొంగతనం. వ్యభిచారం, ఎన్ని రకాల వ్యభిచారం. చూసారా? ఇలాగ నేరాలు చేసిన శిక్షా స్మృతులన్నీ కూడా ప్రతి దేశము ఈ 10 ఆజ్ఞల నుండి కాపీ కొట్టుకొని రాసుకున్నాయి. వారి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ ఆజ్ఞలు పొందినందువల్ల మోషే గారు ఏం చేశారట? నేల వరకు తల వంచి ఏం చేశాడు? నమస్కారం చేసి. ఇష్టం వచ్చినట్లు ఆయన చేయలేదు. ఆయన విధేయత, లోబడే తత్వం, దేవుడంటే భయము, భక్తి. అలాగూ నేల వరకు తల వంచి ఏం చేశాడట? నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు
కటాక్షం కలిగిన ఎడల ప్రార్థన ఎంత చక్కగా చేశాడు చూడండి. నేల మట్టము వరకు తల వంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా మీద కనికరం చూపు. ఈ జనం ఉన్నారు, వీళ్ళు మెడవంచని జనము, వీరు మెడ తిరగని జనము. కాబట్టి నీ సన్నిధి నువ్వే మా మధ్యకు వచ్చి ఉండు అని ప్రార్థన చేశాడండి. ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? ఏ పొజిషన్లో ఉండి చేశాడు? నేల వరకు తల వంచి తల వంచి. అన్యులు కూడా వారికి సంబంధించిన గుళ్ళు కడతారు. లోపల గర్భగుడి అంటారు. ఏ గుడి? అంత పెద్దదైన గుడి అంటారు దాన్ని. కానీ లోపల ఉండేదాన్ని కూడా గర్భ గుడి అంటారు. అది దాని ద్వారబంధం ఎంత ఉంటుంది తెలుసా? ఎందుకు చిన్నగా ఉంటుంది? గమనించారా? పూజారైనా పర్వాలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలైనా పర్వాలేదు, ప్రధానమంత్రి అయినా పర్వాలేదు, దేశానికి రాజైనా పర్వాలేదు, దేవుడు అనగానే నువ్వు తల దించుకోవాలి. దేవుడు అనగానే తల దించుకోవాలి. కాబట్టి ఆ చిన్నది ఏర్పాటు చేశారండి. మహా అంటే 4 అడుగులు ఉండొచ్చు. ఆ 4 అడుగులు 5 అడుగుల మనిషి, 6 అడుగుల మనిషి ఏం చేస్తారు? తల ఉంచుకొని పోవాలి. ఎస్, అదంటే విగ్రహము కానివ్వండి. కానీ దేవుడు మనకు అట్లాంటి ద్వారాలు పెట్టలేదు. కానీ మోషే గారి ద్వారా ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నేల మట్టము వరకు, నేల వరకు. మరొకసారి చదవండి, అద్భుతమైన వచనం అది. 8వ వచనమా? మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద మంచిదండి, నీ కటాక్షం కలిగిన ఎడల నువ్వే మా మధ్యకొచ్చి ఉండు. ఈ జనము నీ మాట వినరు. ఎందుకంటే ఒకసారి 10 ఆజ్ఞల పలకలు తీసుకొని పోయి పగిలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వారందరూ పోత విగ్రహం చేసుకొని, ఒక దూడని చేసుకొని ఇదే దేవుడిని నమస్కరిస్తున్నారు. కాబట్టి నువ్వు మా మధ్యకు వచ్చేసేయి, నీ కటాక్షం మా మధ్య ఉండనిమ్ము, నీ సన్నిధి మాతో ఉండనిమ్మని చెప్పి ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అనేసరికి తల వంచుకొనే ప్రార్థన చేయాలి. ఎంతవరకు ఉంచాలట? మోషే గారు నేల వరకు తల వంచాడు. నేల వరకు తల. కొన్నిసార్లు మీరు గమనించండి, క్రికెట్ చూస్తూ ఉంటారు కదా, ఎవరైనా సెంచరీ చేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్యాట్ ఎత్తుతారు కొంతమంది. అవునా? అంటే దేవుడు నాకు విజయం ఇచ్చాడు, సెంచరీ చేశాను. కొంతమంది హాఫ్ సెంచరీ కూడా ఆ సైగ చేస్తారు, అలాగే సెంచరీకి చేస్తారు. ఒకవేళ మ్యాచే గెలిచాము, కప్పు మనకు వచ్చింది అనుకోండి. మన 2020 వచ్చిందా? 2020 వచ్చింది. అమెరికా గడ్డపైన చాలా దేశాలతో పోరాడి 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 చివరికి వెస్టిండీసా సౌత్ ఆఫ్రికా కాబట్టి ఆ కప్పుని కొట్టుకున్నప్పుడు, ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లని తెలుసా? ఒక్కసారిగా క్రికెట్ గ్రౌండ్ని ఏం చేశారు? గెలిచినప్పుడే, ఇంకా కప్పు ఇవ్వమని గెలిచిన వెంటనే కొంతమంది చొక్కా విప్పుకొని గ్రౌండ్ అంతా తిరిగారు, బ్యాట్లు ఎత్తుకొని గ్రౌండ్లో తిరిగారు. అలా కొంతమంది వెంటనే ఆ నేలని, క్రికెట్ గ్రౌండ్ని ముద్దు పెట్టుకున్నారు. కానీ మోషే గారు వీళ్ళు ముద్దు పెట్టుకోనుకు మునిపే, వీళ్ళు ఇంకా పుట్టలేదు. వేల సంవత్సరాల క్రిందట మోషే గారు రాబో భక్తులందరికీ మాదిరికరమైన ప్రార్థన చూపించాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? నేల వరకు తల వంచి తల వంచి ప్రార్థన చేశాడు. అవునండి. అంటే నేను చిన్నవాడిని, చాలా తక్కువ వాడిని, దేవా నువ్వు సైన్యములకు అధిపతివి, ఆకాశం మహాకాశములు పట్టజాలని వాడవి, కాబట్టి ఈ చిన్నోడి ప్రార్థన విను అని చెప్పి ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేశాడంటే నేల వరకు తల
వంచి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ప్రార్థన అనగానే నిర్లక్ష్యంగా ఎలాగో చేస్తాంలేనే చేయకూడదు అలా. నీ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? అలాగూ నేలకు తల వంచి ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. సమయం దొరికినప్పుడు ఇదిగో భక్తుల ప్రార్థనలు ఏ పొజిషన్లు చేశారో నువ్వు వింటున్నావు. కాబట్టి అలాగూ ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికీ 3 విధములైన ప్రార్థనలు చూసాం. నెహమ్యా ఎలా చేశాడు? కూర్చుండి ప్రార్థన చేశాడు. ఏలియా కూర్చుండే ప్రార్థన చేశాడు. తర్వాత ఎలీషా అటు వాక్యములు బాగుంది, అటు ఇటు కాకుండా ఏమని అవతలికిని యువతలకిని నడచి ప్రార్థన చేసి అప్పుడు మళ్ళా శవ మీద పడుకున్నాడు. 3వ రకం నేల వరకు తల వంచి. ఇప్పుడు ధ్యానించిన విషయాల్లో మొదటిదేమో కూర్చుండి ప్రార్థన చేశారు, రెండవదేమో నడుస్తూ ప్రార్థన చేశారు, మూడవదేమో నేల వరకు తల వంచి ప్రార్థన చేశారు. కాబట్టి 3 రకాలు చూపించారు. ఇంకా భక్తులు ఎలా ప్రార్థన చేశారో వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక. మంచిది ప్రేమైన దేవుని వారలారా, బల్లలో ప్రవేశించబోతూ ఉన్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే రొట్టె కొరకు ద్రాక్ష